హాయ్ ఫ్రెండ్స్, బాదం మిల్క్ చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: బాదం నానబెట్టి పెట్టుకున్నాను నైట్. బాదం పప్పుని పైన పీల్ ఆఫ్ చేసి ఇలా పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది ఇలా వాటర్లో బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మిల్క్ పెట్టుకున్నాం కదా, ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా డైల్యూట్ చేసి ఇలా పోసుకున్న తర్వాత ఇది 2 టైమ్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న మిల్క్ థిక్గా, ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నా దగ్గర లేదని నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. నానబెట్టుకున్న బాదం మిక్సీ పట్టుకున్నాను కదా, ఇంకొంచెం ఇందులోనే షుగర్ వేసుకోవాలి సరిపడా. ఇది ఫైన్గా పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఇలా ఇది బాదం పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ రెడీ. ఇప్పుడు ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నాను గ్లాస్లోకి. ఇందులో గార్నిషింగ్కి కొన్ని బాదం ఇలా వేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పైనుంచి కొద్దిగా కోవా కూడా వేసుకోవాలి. అంతే, రెడీ.